గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 398 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 51,209 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో యాక్చువల్లీ నేను మీకు మార్కెట్‌లో ట్రేడ్ సెటప్ ఏం చెప్పాను ఫ్రెండ్స్. మార్కెట్ అనేది ఒక ఈ లెవెల్ అయితే నో ట్రేడ్ జోన్ అనేది ఈ లెవెల్‌లో మీరు ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దని చెప్పాను. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే ఎంట్రీ తీసుకోమని చెప్పాను. సో మీరు గనక అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్‌లో స్టార్టింగ్ నేను చెప్పిన విధంగానే ఈ లెవెల్ అయితే కన్సోలేషన్ అయితే జరిగింది. సో కన్సోలేషన్ జరుగుతదని నాకు ఎక్స్‌పెక్ట్ చేశాను. నాకు తెలుసు ఈ రేంజ్‌లో కన్సోలేషన్ జరుగుతదని. అదేవిధంగా ఈరోజు ఈ రేంజ్‌లో కన్సల్టేషన్ జరిగింది. జరిగిన తర్వాత మార్కెట్ అనేది ఫాల్ అయిందనమాట. సో, ఫాల్ అయిన తర్వాత మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం అంటే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నానంటే మనం ఏదైతే ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఈ జోన్ ఉందో నో ట్రేడ్ జోన్ అనేది ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయిందనమాట. బ్రేక్‌ఔట్ అయినంటే నేను ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను. మీరు అందుకే మన ట్రేడ్ సెటప్ అనేది మీరు క్లియర్‌గా స్టిక్‌గా ఉండాలనమాట. అంటే ఈ విధంగా సెటప్ చేసుకుంటే ఆ విధంగానే స్టిక్ అయిపోయి ఉండాలి. సో, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుద్దన్నాను. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్‌లో నో ట్రేడ్ జోన్ పెట్టుకున్నాను. ఈ లెవెల్‌లో నో ట్రేడ్ జోన్ వల్ల ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, మార్కెట్‌లో మీరు గనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో అయితే హ్యూజ్ ఫాల్ అయితే కనిపించింది. సో, ఇది మనకు ఇంకా ఫాలో అవ్వడానికి ఇండికేషనా లేదా కాదా అనేది మనకు ఇది క్లియర్‌గా చెప్పలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ రికవరీ అవ్వచ్చు. ఒక చిన్న రీటే రె ఒక రిజెక్షన్ టైప్ అన్నమాట ఈ 2 డేస్ మార్కెట్. సో, మీరు గనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లోని సో, మీరు క్లియర్‌గా చూడండి. మార్కెట్‌లో కంప్లీట్‌గా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో, మార్కెట్‌లో ట్రాప్ మూవ్‌మెంట్‌కి అయితే గురవ్వద్దు. మార్కెట్ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అసల. ఎందుకంటే మార్కెట్ కొంచెం ఇక్కడ, ఇక్కడ ట్రాప్ మూవ్‌మెంట్ జరిగి ఇక్కడ నుంచి రికవరీ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ జోన్‌లో ఒక స్లైట్ రిజెక్షన్ ఇచ్చింది. మళ్ళీ ఇది బ్రేక్‌ఔట్ అయ్యి మళ్ళీ మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుంది. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో, నేనైతే అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.